ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, విశ్వవాసు నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో గతంలో మనం ఒక వీడియో చేశాం. సో దాంట్లో మీరు క్లియర్గా చెప్పారు, యుద్ధాలు వస్తాయి, అలాగే ఒక వైరస్ మళ్ళీ వస్తుంది, అలాగే ఆకలి బాధలు ఎక్కువైపోతాయని చెప్పారు. చాలా వరకు పరిస్థితులు ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటారు? ఈ పరిస్థితులు ఎంతవరకు కొనసాగుతాయి అంటారు గురుగారు? ఓకే. దీని గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇదే మనం 2025 అంటే ఉగాది ముందు చేసాం అన్నమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది, మీరు పంచాంగంలో ఏం రాశారు, ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం పేరు బాగున్నప్పటికీ కూడా గ్రహస్థితి అంత బాగాలేదు. నేను ముందుగానే చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి వచ్చేటప్పటికి గురువు అతిచార స్థితి కూడా రేపు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే విధంగా వచ్చిన గురువు శత్రుస్థానాలకు మారిపోయాడు. రేపు 14వ తారీఖున ఆల్రెడీ మారడం జరిగింది. గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఈ సంవత్సరం లేదు. మన పంచాంగంలో నేను గతంలో రాసినటువంటి పంచాంగానికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సిద్ధాంతమే ఈ యొక్క దృగ్గణితం కానీ లేకపోతే పూర్వగణితంలో కానీ గురించి రాయటం జరిగింది. వారి యొక్క గొప్పతనమే మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రిజల్ట్స్ని మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తే అది మన గొప్పతనం ఏం అవ్వదు, యాక్చువల్ వాళ్ళ గొప్పతనమే అవుతుంది. ప్రిడిక్షన్ సరిగా లేదంటే అది మన మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనం సరిగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు అనేటువంటి నా యొక్క మిస్టేక్ అని నేను చెప్పడం జరుగుతుంది ప్రతిసారి కూడా. మనం రాసినటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ ముందుగా చూద్దాం. అసలు రాసినటువంటి ప్రిడిక్షన్స్లో వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో మీరు ఎవరైనా సరే ప్రేక్షకులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వంగరవారి.com అనే వెబ్సైట్లో నా పంచాంగం అనేది అవైలబుల్గా ఉంటుంది. పేజ్ నెంబర్ 19లో మనం ఏం రాసామంటే ఈ సంవత్సరం యుద్ధ విషయాలు, ప్రజా ఉద్యమాలు వచ్చేటప్పటికి ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజా ఉద్యమం జరుగుతుంది, బంగ్లాదేశ్లో కూడా ప్రజా ఉద్యమం రెండోసారి మొదలైంది. ఈ సంవత్సరం మళ్ళీ తిరుగుబడుతున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో కూడా దాని గురించి కూడా రాయడం జరిగింది. తిరుగుబాటు జరుగుతుంది, ప్రజలు బాధింపబడతారు, ప్రజలు అన్నం, నీరు, పారిశుద్ధ్యం కోసం ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఎదురు చూస్తాయి. ఎవరు ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు మన గాజాలో చాలా మంది పారిశుద్ధ్యం లేక, అన్నం లేక, నీళ్లు లేక ప్రపంచంలో ఎదురు చూస్తున్నారు. మరి అదేవిధంగా ప్రపంచంలో ఆర్థికపరమైనటువంటి అస్థిరత్వం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక మాంద్య భయాలు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరి వాటితో పాటు ప్రజా సంకటమైనటువంటి రోగాలు విజృంభిస్తాయి, ప్రజలు ఉద్యోగ వ్యాపార భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పడం జరిగింది. అదే ఇంచుమించుగా ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే కాలసర్పదోషంలాగా వచ్చేటప్పటికి ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా రాహుకేతుల మధ్య బంధింపబడ్డాయి ఈ సంవత్సరం. మనం 2019లో కరోనా సిచ్యువేషన్లో వచ్చేటప్పటికి గురువు ఒక మూమెంట్ అనేది చాలా స్లోగా ఉందన్నమాట. అంటే అతిచారానికి స్తబ్దుగా ఉన్నాడు అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏమవుతున్నదంటే గురువు అతిచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ఫాస్ట్ మూమెంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. మరి అదే విధంగా వచ్చినప్పటికీ దానివల్ల ఆ యొక్క కాలసర్పదోషం లాంటి ఉన్నటువంటి స్థితిలోనే వచ్చినప్పటికీ మళ్ళీ కరోనా, కోవిడ్ లాంటి ఒక మహమ్మారులు మళ్ళీ ప్రపంచాన్ని టచ్ చేయడం జరిగింది. సో ఇదంతా తీవ్రతగా ఉంటుందా సార్? లైక్ కరోనా లాగా ఇది మనకు ఇప్పటికి ఎండ్ అవుతుంది అనేది కూడా చెప్పవచ్చు. మన సెప్టెంబర్ మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్, రేపు కుజుడు సెప్టెంబర్ తర్వాత ఈ కాలసర్పదోషం నుంచి బయటకు వస్తాడు. ఆగస్ట్ సెప్టెంబర్లోకి బయటకు వస్తాడు. ప్రాణ నష్టం ఏమైనా ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇప్పటిదాకా ఎలాగైతే జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతూ అన్ని దేశాల్లో వెళ్తున్నదో, ఈ రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు అంటే విశ్వావసు నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల్లో జనాభా అనేది ప్రపంచంలో తగ్గుతూ వస్తుంది అన్నమాట. అంటే డిక్లైనింగ్ ఫేజ్లోకి వస్తుంది అన్నమాట. దీనికి గురువు అతిచార స్థితి ఒకటన్నమాట. ఈ యొక్క గురువు అతిచార స్థితి 1938లో యాక్చువల్గా ఒకసారి జరిగింది. అప్పుడు మనకు వరల్డ్ వార్ 2 జరిగింది. 1945కి ఇది కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. అంటే 2025లో స్టార్ట్ అవుతుంది. ఇది 8 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఈ ప్రతి సంవత్సరం మొత్తం ఉండదు అతిచార స్థితి అనేది. రేపు నేను మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. గురుగ్రహ సంచారం గురించి చెప్తున్నప్పుడు నా వీడియోలో నేను చెప్పాను, అక్టోబర్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో జరుగుతుంది అన్నమాట. మొన్న ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ గురువు అతిచార స్థితి వచ్చేటప్పటికి 8 సంవత్సరాలు జరుగుతుంది. 8 సంవత్సరాలు జరిగినప్పుడు 8వ సంవత్సరం గంగా పుష్కరాలు ఉంటాయి. అంటే గురువు
కుంభంలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం జరుగుతుంది. ఆ టైంతో ఇది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఈ యొక్క సంవత్సరంలో రాహుకేతు స్థితి ఇందులో ఉన్నటువంటి ఈ 6 గ్రహాలు, ఈ యొక్క 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే చంద్రుడిని మైనస్ చేసుకుంటాం మనం, 6 గ్రహాలు అవుతాయి. ఈ 6 గ్రహాలు ఎప్పుడైతే బంధింపబడతాయో అప్పటి వరకు ఈ యొక్క కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అనేది కొనసాగుతుంది. మనం ఇంకా రాసిన ప్రిడిక్షన్స్లో ప్రజలు ఆర్థిక భద్రత నుంచి దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు, మహానగరాలు నీట మునుగుతాయి, అంటే ఈ వర్షాల కొన్ని, మరి అదేవిధంగా ఇంకోటి రాయటం కూడా జరిగింది, కొన్ని ప్రదేశాల్లో వర్షం బాగుంటుంది, సమృద్ధిగా ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో వర్షం సరిగా పడదు, కొన్ని చోట్ల ఏమో సమృద్ధిగా కన్నా ఎక్కువగా పడుతుంది. అవి ఈ సంవత్సరం కూడా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చినప్పుడు ఇంకోటి నేను వర్ష లగ్న దానిలా కూడా రాయటం జరిగింది, యుద్ధ ప్రభావం అనేది కొనసాగుతుంది. కొన్ని దేశాల అనాలోచిత నిర్ణయాలు మిగతా దేశాలకి ప్రాణ సంకటంగా మారతాయి. ఆర్థిక మాంద్యం అనేది వెంబడిస్తుంది. యుద్ధ భయం అనేది దేశ ఆర్థిక విషయాల మీద ప్రభావం చూపుతుంది. ప్రజారోగ్యంలో కొత్త రోగాలు ఉత్పన్నమవుతాయి అనేది రాయటం జరిగింది. వీటితో పాటు నేను చెప్పినది ఏంటంటే, నేను ఇండియా గురించి ఎక్కడ రాశానంటే ఇక్కడ రాశాను, ఇండియా గురించి కూడా రాయడం జరిగింది. భారతదేశానికి దౌత్యపరంగా ప్రపంచాల్లో ఆదరణ అనేది పెరుగుతుంది అని రాయడం జరిగింది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాలతో వైరాలు కష్టాలు తప్పవని చెప్పి రాయడం జరిగింది అన్నమాట. వీటితో పాటు భారతదేశ రక్షణ రంగంలో పురోగతి విషయంలో ఉంటుందని చెప్పి రాయడం జరిగింది. అంటే అభివృద్ధి దిశగా భారతదేశం అనేది ముందుకు వెళ్తుందని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. కరెంట్ వచ్చినట్టుంది కదా, మనం లైట్ వేసుకుందాం, కట్ చేసింది. దేశాలు వాటి ఖర్చులో ఎక్కువ శాతం ఆయుధాలకి, తుపాకులకి, బాంబులకి ఎక్కువ ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు నాటో దేశాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే నాటో దేశాలు అయినటువంటి భాగస్వాములైనటువంటి నెదర్లాండు, ఫిన్లాండు, దాని తర్వాత మనకు జర్మనీ, ఈ దేశాలు ఏవైతే అమెరికా మద్దతుతో ఇన్ని రోజులు ఖర్చు తక్కువ పెడుతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకు డిఫెన్స్కి కోసం ఖర్చు పెట్టేటువంటి ఉత్పత్తులు, ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. ఇది జరిగింది కూడా. సో వీటిలో చాలా వరకు జరిగాయి. దీంతో పాటు నేను 47 పాయింట్లు రాశాను. బంగారం వెండి వ్యాపారం బాగా సాగుతుంది, బంగారం వెండి విలువ పైకి ఎగబాగుతుంది అని చెప్పి రాయడం జరిగింది అన్నమాట. అది కూడా ఆల్రెడీ ఈ సంవత్సరం జరిగింది. ఇక అదేవిధంగా వచ్చినప్పటికీ దేశాల మధ్య ఈ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో గొడవలు అనేవి ఉంటాయని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. ఇప్పుడు మన దేశానికి బంగ్లాదేశ్తోనూ, పాకిస్తాన్తోనూ, శ్రీలంకతోనూ, నేపాల్తోనూ, టర్కీతోనూ, దాని తర్వాత ఇరాక్తోనూ, దాదాపు చాలా దేశాలతో మనకు వచ్చేటప్పటికి ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్కి మనం సపోర్ట్ చేసినా సరే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తిరిగి మనకు ఎటువంటి కష్టం కలిగిస్తుందో తెలియదు మనకు. ఎందుకంటే మనం ఒకప్పుడు బంగ్లాదేశ్కి ఇండియా నుంచి ప్రతి నెల 50 లక్షల గుడ్లు వెళ్ళేవి, తెలుసా మీకు? 50 లక్షల గుడ్లు ఇండియా నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర గుడ్లు కూడా లేవు. వాళ్ళు ఒక్కొక్క గుడ్డుని 5 టాకాలకు అమ్ముకునేవాళ్ళు. 5 టాకాలకు అమ్ముకొని దాంతో గవర్నమెంట్ రన్ అయింది. ఇప్పుడు మన మధ్య భారతదేశం వాళ్ళకి కరెంట్ ఇచ్చింది, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, ఈ క్లాత్ ఇండస్ట్రీస్ కోసం ఎంతో సపోర్ట్ చేసింది. కానీ భారతదేశానికి వాళ్ళు తిరిగి వెన్నుపోటు పొడవటం, ఇలాంటి కష్టాలను కూడా తీసుకురావడం అనేది కూడా జరిగిందన్నమాట. దౌత్యపరంగా వచ్చినప్పటికీ ఇండియాకి నెంబర్ 1 ర్యాంకింగ్గా ఉంది. మనకు జయశంకర్ దౌత్యపరంగా కూడా ఇండియన్ ప్రామినెన్స్ చూపించారు. దౌత్యపరంగా మనం ఆల్రెడీ మనం ప్రతి దేశానికి వచ్చినప్పటికీ ఉన్నటువంటి దేశాలన్నిటికీ మన యొక్క దౌత్య బృందాన్ని పంపించాము ఇప్పుడు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ వార్ జరిగిన తర్వాత నుంచి మనకు అభద్రతా భావం, అంటే వేరే దేశాల మధ్య ఇండియా అనేది ఒక విశ్వగురువులాగా ఎన్ని రోజులు ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఆ యొక్క ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి స్థితిలో మళ్ళీ మనల్ని ఎక్కడ నెగిటివ్గా అనుకుంటారో అని చెప్పి మనం పంపించడం జరిగింది. ఇప్పుడు మనకు ఇక్కడ రాయటం జరిగింది, ఇక్కడ ఫార్మాస్యూటికల్ రంగంలో హాస్పిటల్ ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా ఉంటారని రాయడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది అంటే మళ్ళీ తిరిగి ఫార్మాస్యూటికల్, మళ్ళీ అదేవిధంగా హాస్పిటల్ రంగానికే ఈ డబ్బులు అనేవి మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా ఉంటుంది. గురువు శత్రుస్థానాల్లో ఉన్నందువలన ఈ సంవత్సరం ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సంవత్సరం విశ్వశ్రేయస్సు మనం అనుకున్నా సరే విశ్వశ్రేయస్సు కన్నా వచ్చేటప్పటికి గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా కొన్ని కష్టాలు అనేవి మన దేశమే కాదు ప్రపంచం కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది అనుభవించాల్సిందే, తప్పదు.
మరి వాటితో పాటు అమెరికా కెనడా విదేశీ విధానాలు ప్రజలకు కష్టాలు తెస్తాయని చెప్పి రాశాను. ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఏవైతే టారిఫ్లు టారిఫ్ విధిస్తున్నారో ఎప్పుడు తీసుకుంటున్నారో కూడా మనకు తెలియట్లేదు. కెనడా కూడా పరిస్థితి అంతే. కెనడాలో కూడా ఎవరికి ఉద్యోగం చేయడానికి పర్మిట్స్ లేవు విద్యార్థులకి. మరి అదేవిధంగా ఉద్యోగాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రజెంట్ పరిస్థితి. స్టాక్ మార్కెట్లు అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాయని చెప్పి రాశాను పాయింట్ నెంబర్ 9లో. స్టాక్ మార్కెట్స్ ఎందుకంటే గురువే సరిగా లేడు, అస్థిరత్వమైనటువంటి గురువు, ఆర్థిక మరియు యుద్ధ భయము, వీటి వల్ల ఏమవుతుంది డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద పడి అలాగే జరిగింది. మరియు అదేవిధంగా దేశాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. ఏ దేశము ఏ దేశాన్ని నమ్మేటువంటి పరిస్థితి అనేది లేదన్నమాట. ఇది నేను మొత్తం ఓవరాల్గా రాయటం జరిగింది. ఈ యొక్క పంచాంగ గణితం అనేది మనం ప్రోత్సహించాలి. యాక్చువల్గా వచ్చేటప్పటికి ప్రజలు జ్యోతిష్యం అనేది ఇంపార్టెంట్, బట్ మనం ఎప్పుడైతే పంచాంగాన్ని లేకపోతే పంచాంగం గణితం చేసేటువంటి వాళ్ళని ఆ పంచాంగాలు కొని ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తే వారికి ఒక ఆదరణ అనేది పెరుగుతుంది. వారు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఇప్పుడు నేనైనా సరే ఆ పంచాంగం ఎవరు కొనక నన్ను ఎవరు ప్రోత్సహించకపోతే నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఏమని ఆలోచిస్తాను, అసలు ఎందుకు రాయటం, ఎవరికి ఇంట్రెస్ట్ అయినా కొత్త వాళ్ళు ఎవరు రాలేరు, ఫ్యూచర్ రాలేరు. ఇప్పుడు బయట అసలు ఎవరు రాసేవాళ్ళు లేరు, ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే దీని మీద ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు ఇది. ఫస్ట్ థింగ్ ఏం చేసినా సరే నిస్వార్థంగా చేయాలి. అది కాక నువ్వు ఫేమ్ రాదు. ఫేమ్ ఎప్పుడు వస్తుంది, నువ్వు ప్రతిరోజు క్యాలిక్యులేషన్ చేయాలి, కూర్చోవాలి, దానికోసం గంటలు టైం స్పెండ్ చేయాలి, ఇలా చేయాలి. ఇంత కష్టపడి చేస్తేనే వస్తుంది. ఎవరన్నా సపోర్ట్ చేసి పంచాంగాలు కొని చేద్దాం అనుకునే వాళ్ళు సపోర్ట్ ఉంటేనే మేము కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఇలాంటి దేశకాలమాన పరిస్థితుల మీద అవగాహన పెంచుకొని దాని మీద పని చేయాలనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. అది దాని మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ఎటువంటి పరిస్థితి. చాలా బాగా ప్రెడిక్ట్ చేశారు సార్. పంచాంగం ముందు రోజుల్లో చాలా మంచి పాపులర్ అవ్వాలి, మీకు కూడా మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, విశ్వావసు నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సో దానికి కారణాలు ఏంటనేది చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.